నర్రా సుధారాణి గారు, మీరు ఈ ప్రొడక్ట్ సార్కి ఇచ్చారు కదా, అవును సార్. ఇచ్చిన తర్వాత మీరు భూమిలో వేయించారా, పైన స్ప్రే వేయించారా? పిండిలో కలిపి భూమిలో వేయించాను సార్. భూమిలో వేయించారు. పిండిలో ఏ పిండిలో కలిపారండి? కలిపించారు 20-20 తర్వాత డిఏపిలో కలిపి వేయించాను సార్. వేయించారు. ఓకే అండి. ఎకరానికి అర లీటర్ చొప్పున వేయించారు. దానికి మంచి రిజల్ట్ వచ్చింది. ట్రిపుల్ గార్డ్ రిజల్ట్ అంటే ఏమొచ్చిందండి? అంటే పొలం చక్కగా కలర్ మారి మంచి గ్రీన్ కలర్ లో వచ్చిందండి. నలుపుదనం ఉంది. తర్వాత దుబ్బు కూడా వచ్చింది. నర్సయ్య గారు చక్కగా ఆ పొలాన్ని ఎంతో కేర్ తీసుకుని నీరు పెట్టుకుంటూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన మందు కొట్టడం వల్ల ఒక వారం రోజులు మొక్కకి నీరు పెట్టకపోయినా కూడా దాన్ని స్టోరేజ్ చేసుకునే తత్వం మొక్కకు ఉందన్నమాట ఈ ట్రిపుల్ గార్డ్ వాడడం వల్ల. అందుకని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఈ మందు ప్రతి రైతు కూడా వాళ్ళు వాడుకుని వాళ్ళు చక్కగా అంటే ఖర్చు కోసం చూడకుండా రైతు ఈ రోజున వాళ్ళు కనుక ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళకు వచ్చే ప్రతిఫలం ఈ ట్రిపుల్ గార్డ్ వల్ల జరుగుతుంది సార్. ఓకే అండి. ఇంకా ఏమేమి ఉపయోగాలు కలిగి? దుబ్బు బాగా కట్టిందండి? పిల్లకలు బాగా కట్టినాయా? బాగా కట్టినాయండి. ఓకే. పిల్లకలు బాగా కట్టినాయి. వేరు వ్యవస్థ బాగా ఉంది. ట్రిపుల్ గార్డ్ చల్లిన దానికి మామూలు వేరే చేసాము ఒక 4 ఎకరాలు. దానికేమో వేరు కిందకి దిగలేదు. ఇది చూస్తే ఆల్మోస్ట్ చాలా కిందకి వెళ్ళి మరి బాగుంది. ఎప్పుడైతే ట్రిపుల్ గార్డ్ భూమికి తగులుతుందో ఒక 4-5 అంగుళాలు భూమి లోపలికి ఆ వేర్లు వెళ్తాయి సార్. ఆ వేర్లు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి నత్రజని పోషకాలన్నీ కూడా మొక్కకు అంది ఆ మొక్క ఎంతో ఆరోగ్యంగా ఉండి మనకి ఎలాంటి విపరీతాలు వచ్చినా కూడా అంటే తుఫాన్లు ఏమన్నా వచ్చినప్పుడు వేరే పొలాలు చాపలాగా పడిపోతాయండి. అదే మన ట్రిపుల్ గార్డ్ వాడితే గనక అది తలలు వంచుతాయండి. తలలు వంచుతాయి, అంతేగాని చేపలాగా పడిపోదు. ఎందుకంటే కాండ వ్యవస్థ బాగున్నప్పుడు అది ఆటోమేటిక్ గా బలంగా ఉంది కాబట్టి అది పడిపోకుండా ఉంటుంది అనమాట. ఓకే అండి. ఇది పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇది మన ఎక్స్పెషలీ నర్సయ్య గారు మీరు ఈ పొలానికి చక్కగా వేశారు, దానికి రిజల్ట్ చూసాము. మీరు పొట్ట దశలో ఖచ్చితంగా దీన్ని స్ప్రే చేయండి సార్. ఎందుకంటే ఇన్ కేసు ఏదన్నా కాస్తంత వర్షం పడింది అనుకోండి, మనకి పొట్ట దశలో ఏమవుతుందంటే ఈ పొట్ట వర్షం చుక్క పడగానే చేప నోరు ఎలా విప్పుకుంటుందో అలా విచ్చుకుంటుందండి. అలా విచ్చుకున్నప్పుడు ఈ వర్షం చుక్క దానిలో పడినప్పుడు ఏమవుతుంది, ఆ గింజ పాలు పట్టకుండా ఒక తప్ప ఎండిపోయిన వడ్లు ఎలా ఉంటాయో తప్పల్లాగా అలా అయిపోతాయి అన్నమాట. ఆ దశలో గనక మీరు స్ప్రే చేసినట్లయితే ఇన్ కేసు వర్షం పడినా కూడా అలాంటిది ఏమి రాకుండా దాన్ని మానుగాయ అంటారు కదా, ఆ మానుగాయ రాకుండా గోల్డ్ కలర్లో ధాన్యం వచ్చి అది ఎంతో ఆరోగ్యంగా మనకి ధాన్యం గోల్డ్ కలర్లో వచ్చి అది దిగుబడి అంటే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి దిగుబడి పెరుగుతుంది అన్నమాట. ఇదండి ట్రిపుల్ గార్డ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ప్రతి రైతు కూడా వాడాల్సిన అవసరం ఉంది, వాడాలి కూడా. అలాగే మేడం. ఇది ఎకరానికి 1/2 లీటరు విత్తన దశలో కానీ నాటు దశలో కానీ భూమిలో చల్లుకోండి. మీరు వేసే పిండిలో కానీ లేదంటే ఒక 10 కిలోల ఇసుక కానీ మట్టి కానీ తీసుకొని చల్లుకోవచ్చు. అలాగే మీరు పైన స్ప్రేయింగ్ వచ్చి 25 రోజుల దశలో, 50 రోజుల దశలో, 75 రోజుల దశలో ఎకరానికి 400 ml చొప్పున లేదా లీటర్ నీటికి 2.5 ml ట్రిపుల్ గార్డ్ చొప్పున లేదా టైవాన్ స్ప్రేయర్ అయితే ట్యాంకీకి 50 ml చొప్పున మీరు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. వేరే పురుగు మందులు తెగులు మందులు కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే వేరు బకెట్లో కలుపుకొని ట్యాంకులో కలుపుకోండి. ఇలా భూమిలో ఒకసారి పైన 3 సార్లు స్ప్రే చేయటం వల్ల మీకు భూమిలో వేసినప్పుడు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిద్ది. అలాగే 25 రోజుల దశలో కనుక స్ప్రే చేస్తే ఆ టైంలో పిలకలు కట్టడం వేరైతే, అలాగే పత్తి మిరప అయితే పిల్ల కొమ్మలు బాగా గట్టి గుబురు కడుతుంది. అలాగే 45 రోజుల దశలో, 50 రోజుల దశలో అయితే పూతాపింద ఎక్కువ వస్తుంది. అలాగే పూతాపింద రాలిపోకుండా ఉంటుంది. అలాగే 65 రోజులు, 70 రోజుల దశలో అయితే ఈ పూతాపింద కాయగా మారటానికి, పింద కాయగా రావటానికి, కాయ గట్టి సైజు రావడానికి, నాణ్యంగా రావడానికి, వెయిట్ రావడానికి, పత్తి అయితే గుబ్బ పెరగడానికి, అలాగే తెల్లగా రావడానికి, దూది వెయిట్ రావడానికి, ఒక్కొక్క కాయ 6 నుంచి 7 గ్రాములు రావడానికి, అలాగే మిరపకాయ అయితే తాలుగాయ శాతం తగ్గడానికి, గుడ్డి పత్తి తగ్గడానికి పత్తిలో, అలాగే వరిలో కూడా తాలుగింజ శాతం తగ్గడానికి ఇది బాగా సహకరిస్తుంది. రైతు సోదరులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మన యొక్క రైతు సోదరుడు
మన మచిలీపట్నం మండలం గోల్పాలెం విలేజ్లో ఉన్నటువంటి వెంకట నర్సయ్య గారు ఆల్రెడీ 1 ఎకరానికి వాడి చూశారు. అలాగే మిగతా 10 ఎకరాలకు వాడుతూ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి 50 మంది రైతులకు కూడా దీన్ని తెలియజేయడానికి ఫార్మర్స్ మీటింగ్ కండక్ట్ చేయడానికి సహకరించారు. అలాగే థ్యాంక్ యూ అండి వెంకట నర్సయ్య గారు. అలాగే ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి వెంకట నర్సయ్య గారితో పాటుగా మన నర్రా సుధారాణి గారు మచిలీపట్నం మేడం గారు సహకరించారు, ఫ్రాంచైజ్ ఓనర్ గారు. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కంపెనీ యొక్క యాజమాన్యం ఎండి గారు అయినటువంటి తిరుపతిరావు గారికి థ్యాంక్ యూ అండి. ఇట్లు మీ మార్కెటింగ్ మేనేజర్ ఉదయకిరణ్. థ్యాంక్ యూ సో మచ్.